ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. 145వ కీర్తన 20వ వచనము. ప్రేమించువారు అనగా ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన త్రోవలో నడిచేటువంటి వారు అని అర్థం. ఎవరైతే ఆయన యొక్క మాటల ప్రకారము వారి జీవితాలను సరిచేసుకుని నడుస్తూ ఉంటారో వారందరినీ కూడా కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన వాగ్దానాలన్నీ కూడా సత్యమైనవి అనేటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. మనము ఏ పరిస్థితుల గుండా వెళ్ళవలసి వచ్చినా దేనికి కూడా మనం భయపడకుండా ముందుకు సాగాలి. అందుకనే దావీదు భక్తుడు తన యొక్క 23వ కీర్తనలో కూడా వ్రాస్తూ, గాఢాంధకారపు లోయలో నేను సంచరించవలసి వచ్చిన ఏ అపాయమునకు నేను భయపడను. కారణం ఏంటంటే నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తూ ఉంటుంది కాబట్టి నేను దేనికి కూడా భయపడను అని అంటాడు. దానియేలు జీవితాన్ని కనుక మనం చూసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 1 నెల రోజుల వరకు నా దగ్గర తప్ప ఇంకా మిగతా ఏ దేవుడి దగ్గర వద్ద కానీ ఏ దేవత వద్ద కానీ విజ్ఞాపన చేయకూడదు అనేటువంటి ఒక శాసనాన్ని రూపొందించాడు. కానీ దానియేలు మాత్రం యథాప్రకారంగా తన ఇంటికి వెళ్ళి యెరూషలేము దేవాలయం వైపుకి తన యొక్క కిటికీలను తెరిచి దేవాది దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు దినమునకు 3 మార్లు. ఆ సంగతి గమనించినటువంటి కొంతమంది వెళ్ళి రాజుకు చెప్పినప్పుడు రాజు తన యొక్క శాసనాన్ని బట్టి ఈ యొక్క దానియేలును సింహాల గుహలో వేయమని ఆజ్ఞ ఇచ్చాడే కానీ దానియేలు అంటే ఇష్టమున్నటువంటి ఆ రాజు ఆ రాత్రిని నిద్రపోలేదు. కానీ తెల్లవారుజామునే దానియేలు వద్దకు వచ్చి, దానియేలు, సజీవుడైనటువంటి నీ దేవుడు నిన్ను కాపాడేనా అని అడిగినప్పుడు దానియేలు సంతోషంతో నా దేవుడు తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాడు రాజా అన్నప్పుడు రాజు కూడా చాలా సంతోషించాడు పిల్లల. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఏ పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినా దేనికి కూడా భయపడనక్కర్లేదు అని ప్రభు మరొకసారి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. అలాగే దీనిని ఆత్మీయ కోణంలో కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఎవరైతే దేవుణ్ణి విశ్వసించి ఆయన యొక్క మాటల ప్రకారం వారు జీవిస్తారో వారిని రెండవ మరణమైనటువంటి నిత్య నరకము నుంచి, అగ్నిగుండము నుంచి, వేదన కలిగినటువంటి ప్రదేశం నుంచి కూడా తప్పిస్తాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు నశించిపోతారు. కానీ దేవుని యందు భయం కలిగినటువంటి వారి నిత్య మరణము కాకుండా వారిని తప్పించి వారిని కాపాడుతాడు అనే సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి ఇక్కడ. కాబట్టి ఏదైనా వాగ్దానం ఏదైతే ఉందో యెహోవా తను ప్రేమించే వారందరినీ కాపాడుతాడని, ఇహలోక పరంగా మాత్రమే కాపాడటం కాదు కానీ మన ఆత్మ చనిపోకుండా అనగా నిత్య నరకానికి వెళ్లకుండా మరణానికి గురి కాకుండా కూడా ఆయన తను ప్రేమించే వారిని కాపాడుతాడు అనే సత్యాన్ని మనం గమనిద్దాం. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఇహలోక పరంగా రక్షణను ఇహలోక పరంగా మనం కాపాడబడదాం, అలాగే ఆత్మీయంగా కూడా కాపాడబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయనుగా. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మీ నామమునందు విశ్వసించి మీ యొక్క త్రోవలో మేము నడుస్తూ ప్రభా ఇహలోక పరంగా అలాగే ఆత్మీయ పరంగా కూడా నైనా నరకానికి వెళ్ళకుండా మేము తప్పించబడినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.